సార్ పైథాన్ డెవలపర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోనుండాలి? అసలు పైథాన్ స్కిల్స్ యూజ్ చేసి కంప్లీట్ వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ జరుగుతుందా? అలాంటి ప్రాజెక్ట్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉంటాయా లేదా? మరి ఈ పైథాన్ వెబ్ డెవలప్‌మెంట్ మీద జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయా లేదా? నేను ఒక సక్సెస్‌ఫుల్ పైథాన్ డెవలపర్ అవ్వాలంటే నేను ఎలాంటి స్కిల్స్ నేర్చుకొనుండాలి? ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో దిస్ ఈజ్ లక్ష్మణ్. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో మనం మెయిన్ టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు గాని మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే సో మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. మన లేటెస్ట్ వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే. ఇంక మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్, ఎలాంటి టెక్నాలజీస్ నాకు వచ్చుండాలి? సో అసలు పైథాన్ అంటే ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో అన్ని కంపెనీస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్న టెక్నాలజీ వరల్డ్ వైడ్‌గా. పైథాన్ డెవలపర్ కావాలంటే ఎలాంటి స్కిల్స్ నాకు వచ్చుండాలనేది చాలా మందికున్న డౌట్. సో చూడండి ఫ్రెండ్స్, పైథాన్ డెవలపర్ అంటే ఇక్కడ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఓకే. మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వచ్చు, ఆర్ డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఆర్ డేటా ఇంజినీర్ అవ్వచ్చు, ఆర్ డేటా అనలిటిక్స్ అవ్వచ్చు. ఓకే. సో ఇలాగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డిఫరెంట్ జాబ్ రోల్స్‌లో యూజ్ చేస్తారు. ఓకే. మన ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఏవైతే సైంటిఫిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అండ్ డేటా అనాలిసిస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అండ్ ఐఓటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో, అలాంటి ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఐటీ ఇండస్ట్రీలో ఈ పైథాన్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ ఐటీ మార్కెట్‌లో. ఓకే. మరి పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి? వీటికి జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు కోర్ పైథాన్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్ అని కోర్సెస్ ఉంటాయి. వాటిని కంప్లీట్ చేయాలి. సో ఈ కోర్ పైథాన్‌లో మీరు సింటాక్స్ నేర్చుకోవటం, ఎలాగా కోడింగ్ రాస్తాము, ఎలాగా ప్రోగ్రామింగ్ రాస్తాము. ఓకే. అండ్ వాటితో పాటు కలెక్షన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, డేటా స్ట్రక్చర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, ఓకే. లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని, ఓకే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, ఇలాగ డిఫరెంట్ స్ట్రింగ్స్ అని, ఇలాగ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు. ఓకే. అడ్వాన్స్డ్ పైథాన్ కాన్సెప్ట్స్‌లో అయితే మీరు ఆబ్జెక్ట్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఊప్స్ అని అంటాం. అంటే క్లాస్ అని, ఆబ్జెక్ట్ అని, ఇన్హెరిటెన్స్ అని, పాలిమార్ఫ్స్ అని, ఓకే. ఎన్‌క్యాప్సులేషన్ ఇలాగ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌లో కూడా మీకు కవర్ చేస్తారు. అలాగా మీరు కంప్లీట్ పైథాన్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్‌గా మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ అని ఉంటాయి. వాటిని నేర్చుకోవద్దండి. మీరు పైథాన్ వెబ్ డెవలపర్ కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ఏదైనా ఒక వెబ్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకోవాలి. స్పెషల్‌గా మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఎయిదర్ Django ఆర్ ఫ్లాస్క్ నేర్చుకోవాలి. ఇవే పాపులర్ పైథాన్ వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ Django ఆర్ ఫ్లాస్క్. ఎందుకంటే ఎక్కువ పైథాన్ వెబ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పైథాన్ ప్లస్ పైథాన్ ప్లస్ వన్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ దట్ ఈస్ నథింగ్ బట్ Django ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి చేస్తాం. అండ్ వీటితో పాటు మీరు అన్ని కంపెనీస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్న ఆర్కిటెక్చర్ ఏంటంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి. సో అందువల్ల మీరు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకొని ఉండడం చాలా బెస్ట్. అండ్ వాటితో పాటు మీరు రెస్ట్ ఏపీఐ కూడా నేర్చుకొని ఉండాలి. ఓకే. సో రెస్ట్ ఏపీఐ అనేది ఒక వెబ్ సర్వీసెస్ కాన్సెప్ట్. ఓకే. అండ్ ఇవి నేర్చుకున్న తర్వాత ఇవైతే ఇప్పటి వరకు చెప్పినవి ప్రైమరీ స్కిల్స్ అండి వెబ్ డెవలపర్ అవ్వడానికి. అండ్ వీటితో పాటు అడిషనల్‌గా మీకు వన్ డేటాబేస్ స్కిల్స్ తెలిసుండాలి. ఓకే. ఎందుకంటే మీరు యాస్ ఏ వెబ్ డెవలపర్ మీరు బిజినెస్ లాజిక్‌ని మెయింటైన్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ మీరు డేటాబేస్ రిలేటెడ్ క్వెరీస్‌ని కూడా హ్యాండిల్ చేయాలి. వాళ్ళనే మనం వెబ్ డెవలపర్స్ అంటాం. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా అంటుంటాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు. మరి పైథాన్ వెబ్ డెవలపర్‌కి ఏది మంచి సూటబుల్ డేటాబేస్ అంటే సో పోస్ట్‌గ్రెస్‌సీక్వెల్ ఆర్ మైఎస్‌క్యూఎల్ ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. అండ్ ఈ డేటాబేస్ స్కిల్స్‌తో పాటు మీకు బిల్డ్ టూల్ కూడా తెలిసుండాలి. అంటే మెవిన్ ఆర్ గ్రేడల్. ఓకే. ఏదైతే మీరు కోడ్ డెవలప్ చేస్తారో దాన్ని బిల్డ్ చేయడానికి ఒక బిల్డ్ టూల్ ఉంటుంది. అది మెవిన్ ఆర్ గ్రేడల్ ఉంటుంది. ఎక్కువగా అయితే మెవిన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఓకే. అండ్ వీటితో పాటు మీకు వర్షన్ కంట్రోల్ కూడా తెలిసుండాలి. లైక్ గిట్ అండ్ గిట్‌హబ్. అండ్ ఈ స్కిల్స్‌తో పాటు మీకు అదర్ టూల్స్ కూడా తెలిసుండాలి. లైక్ పైప్‌లైన్ టూల్స్ లైక్ జెన్కిన్స్ అని, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్‌మెంట్. ఓకే. అండ్ వీటితో పాటు మీకు ప్రాజెక్ట్ మెథడాలజీ కూడా తెలిసుండాలి. ప్రెజెంట్ అన్ని ఐటీ కంపెనీస్‌లో ఎక్కువగా యూజ్ చేసే ప్రాజెక్ట్ మెథడాలజీ ఏంటంటే అజైల్ మెథడాలజీ.
సో దీని మీద సమ్ బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. ఓకే. ఇవన్నీ అడిషనల్ స్కిల్స్ అండి. ఎందుకంటే వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కన్ఫర్మ్‌గా ఈ టూల్స్ మీద కూడా మీరు వర్క్ చేస్తారు. అందువల్ల మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే తెలిసి ఉండాలి. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు మెషిన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైనా లైబ్రరీస్ నేర్చుకోండి. కానీ మీరు పైథాన్ వెబ్ డెవలపర్‌గా గాని కంపెనీలో జాయిన్ అయితే మీరు ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేది పైథాన్ వెబ్ రిలేటెడ్ వర్కే. మీరు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే చేయరు. వాటికేంటంటే సెపరేట్ జాబ్ రోల్స్ ఉంటాయి. వాళ్ళని మనం మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అంటాం, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ అంటాం. ఆ జాబ్ రోల్స్, ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్. కానీ మీకు ఈ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. దట్స్ ఇట్. యాజ్ ఏ పైథాన్ వెబ్ డెవలపర్. ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత నేను డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చా జాబ్స్ కోసం అని మీకు డౌట్ రావచ్చు. సో మీరేం చేయాలంటే, మీరు ఇన్‌కేస్ ఫ్రెషర్‌గా అయితే ఓకే. ఇన్‌కేస్ మీరు ఎక్స్‌పీరియన్స్‌గా గానీ పైథాన్ వెబ్ డెవలపర్‌గా ట్రై చేస్తుంటే కన్ఫర్మ్‌గా ఒక మినీ ప్రాజెక్ట్, ఒక స్మాల్ ప్రాజెక్ట్‌ని మీరు మీ ఓన్ హ్యాండ్స్‌తో ఇంప్లిమెంట్ చేయండి. ఈ స్కిల్స్ ఇచ్చేసి ఏవి కోర్ పైథాన్, అండ్ 1 వెబ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ 1 డేటాబేస్. పైథాన్, Django ఆర్ ఫ్లాస్క్ అండ్ 1 డేటాబేస్ స్కిల్స్. ఈ మూడిటిని ఇచ్చేసి ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయండి. యూజింగ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. సో మీకు కన్ఫర్మ్‌గా జాబ్ రావడం పక్కా. పైథాన్ వెబ్ డెవలపర్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనేది. ఫ్రెండ్స్, కంప్లీట్ వెబ్‌సైట్ ఆర్ ఒక కంప్లీట్ వెబ్ అప్లికేషన్ పైథాన్ యూజ్ చేసి చేయటం చాలా కొంచెం రేర్‌గానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా ఒక వెబ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయటం అనేది ఎక్కువగా రియాక్ట్ అని, నోడ్ జేఎస్ అని, జావా అని ఇలాగ వేరే పీహెచ్‌పీ అని ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. పైథాన్ యూజ్ చేసి అండ్ డీజాంగో ఆర్ ఫ్లాస్క్ యూజ్ చేసే ప్రాజెక్ట్స్, వెబ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కొంచెం తక్కువే ఉంటాయి. కానీ పైథాన్ ఎందుకు పైథాన్ అంత పాపులర్ అయిందని మీకు డౌట్ రావచ్చు. సో పైథాన్ అనేది అదర్ జాబ్స్‌లో ఒక పార్ట్‌గా, ఒక ఆటోమేషన్ చేయడానికి ఒక స్క్రిప్ట్ లెవెల్ ఎక్కువగా ఇచ్చేస్తారు. అంతేగాని ఒక కంప్లీట్ వెబ్‌సైట్, కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్ చేయడానికి పైథాన్ కొంచెం తక్కువ ఇచ్చేస్తాడు. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు డేటా ఇంజినీర్ కావాలన్నా, ఆర్ డేటా సైంటిస్ట్ కావాలన్నా, ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ కావాలన్నా, దానికి సంబంధించిన కొన్ని పైథాన్ లైబ్రరీస్ ఉంటాయి. వాటిని యూజ్ చేస్తారు. లైక్ నంపై అని, పాండాస్ అని, టెన్సార్‌ఫ్లో అని ఇలాగ డిఫరెంట్ లైబ్రరీస్, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అవి పైథాన్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకే. అంతేగాని ఒక కంప్లీట్ వెబ్ అప్లికేషన్‌ని, కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్ అనేది పైథాన్, డీజాంగో ఫ్రేమ్‌వర్క్ చేసేది కొన్ని తక్కువే ఉంటాయి ప్రాజెక్ట్స్. అంత హ్యూజ్ ఏమి ఉండవు. పైథాన్ మాత్రం మోస్ట్ పాపులర్. ఎందుకంటే అదర్ మోస్ట్ పాపులర్ ఐటీ జాబ్స్ విత్ హై ప్యాకేజ్ జాబ్స్ అన్నీ కూడా ఈ పైథాన్ లైబ్రరీస్, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. సో అందువల్ల పైథాన్ అనేది చాలా పాపులర్ అయింది. ఇక మరి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? వన్స్ మనం పైథాన్ వెబ్ డెవలపర్‌గా నా కెరీర్ స్టార్ట్ చేస్తే నా కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే ఒక డౌట్ ఉంటే, సో చెప్పాను కదండీ. సో మీరు పైథాన్ వెబ్ డెవలపర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నెక్స్ట్ మీరు ఏవైనా మెషిన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ లైబ్రరీస్ అండ్ నంపై అని, పాండాస్ అని ఇలాగ మీరు మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అవ్వచ్చు, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ అవ్వచ్చు, ఆర్ డేటా ఇంజినీర్ అవ్వచ్చు. అది మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు ఏదైనా జాబ్ చేయొచ్చు. సో కెరీర్ గ్రోత్ వైస్‌గా అయితే పైథాన్ వెబ్ డెవలపర్‌కి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఓకే. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ కూడా అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ అని నేర్చుకుంటే లైక్ యాంగులర్ అని, ఆర్ రియాక్ట్ అని, ఆర్ వ్యూ అని ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుంటే మీరు ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ కూడా అవ్వచ్చు. వాటితో పాటు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా నేర్చుకోవాలి. లైక్ ఏడబ్ల్యూఎస్, అజూర్, ఆర్‌జీసీపీ. సో ఇలాగా మనం ఎప్పటికప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మన రెలెవెంట్ స్కిల్స్‌ని అప్డేట్ చేసుకుంటూ, నేర్చుకుంటూ వెళ్తే మీకు కెరీర్ గ్రోత్ అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. సో దట్స్ ఆల్ గైస్ మ్యాన్. సో మీకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. ఓకే. ఇంకొక మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.